హాయ్ గాయ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనం కలర్ఫుల్గా వెడ్డింగ్ కార్డ్ను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు థంబ్నెయిల్లో చూసినట్టు ఆ విధంగా మనం మన కొరల్ డ్రా సాఫ్ట్వేర్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి మల్టీ కలర్ వెడ్డింగ్ కార్డ్ అనేది ఈరోజు చూద్దాం. ముందుగా ఏం చేస్తారంటే మీరు మీ కొరల్ డ్రా సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకుంటే మీకు ముందుగా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇవైతే ఏమీ రావు ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైజెస్ అనేది ఇచ్చేసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకొని ఉన్న ఈ సైజ్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, విడ్త్ వచ్చేసి 7 ఇచ్చేసుకున్న. ఆ తర్వాత హైట్ వచ్చేసి 8.7 ఇంచెస్లో అనేది ఇచ్చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే మనం కరెక్ట్గా చూసుకోవచ్చు, ఇంచెస్లో అనేది ఉంది. ఇప్పుడు మనం ఇదైతే నేను బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని అయితే నేను ఇట్లా మధ్యలో పెట్టేసుకున్నా. ఆ తర్వాత నేనైతే ఇవి అయితే టెక్స్ట్ నేను టైప్ చేసి ఉంచేసుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ కాకూడదని మీకు వివరంగా చెప్తాను. మీరు ఏ విధంగా టైప్ చేసుకోవాలో మీకు కూడా తెలిసే ఉంటుంది. తెలుగుని మీరు టైప్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోగో ఉంది కదా, ఈ లోగోని అయితే నేను చేసుకుంటున్నా. దాదాపు అయితే ఇదే లోగో ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నేను ఇక్కడ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అనేది నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా జూమ్ చేసేసుకోండి. ఫేస్ బాగుంటే ఈ విధంగా తీసేస్తున్నా. పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ లెవెల్లో అనేది వస్తుంది. ఈ విధంగా చిన్నగా ఉంటే కొంచెం మనకు ప్రింట్ చేసేటప్పుడు ఇబ్బంది కలగచ్చు ఫాంట్. అందుకోసం దీన్ని 14లో ఉంచి 15 అనేది పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. 15 అనేది పెట్టేసుకొని దీన్ని అయితే నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా ఓకే. ఈ విధంగానే అయితే నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. దీనికైతే కొంచెం ఓకే. నాకైతే ఇందులో పర్ఫెక్ట్ అనేది అనిపిస్తుంది. ఆ తర్వాత మనకు ఇదైతే బిగ్ కార్డ్ది, మనకు పెద్ద కార్డు ఉంటుంది కదా, దాని మ్యాటర్ వచ్చేసి ఇది నేనైతే టైప్ చేసి ఉంచేసుకున్నా. ఆ తర్వాత మనకు వివాహ ఆహ్వానం అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే నేను కొంచెం చిన్నది చేసుకొని ఇక్కడ అనేది పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా అయితే చిన్నగా చేసేసుకోండి. మీకు తగినంత సైజులో చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ సైజులో అనేది బాగుంటుందో ఆ సైజులో అనేది పెట్టేసుకోండి. నేను 22 పెట్టానని 22 పెట్టడం, నేను 14 పెట్టానని 40 పెట్టడం చేయకండి. మీకు ఏ స్టైల్లో ఏ విధంగా ఇష్టమవుతుందో ఆ విధంగా అనేది పెట్టేసుకోండి. ఆ తర్వాత కింద మనకు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆ విధంగా వస్తుంది కదా, దాన్ని అయితే నేను చిన్నగా అనేది చేసుకుంటున్నా. ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేది చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా ఫ్రెండ్స్. నేను కిందకి తెచ్చుకుంటున్నా. ఈ విధంగా శుభలగ్నం ఈ విధంగా అయితే అయింది కదా. దీన్ని కొంచెం చిన్నగా చేసుకుంటున్నా. ఈ విధంగా దీన్ని అయితే నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా. దీని కిందలో ఈ విధంగా అనేది పెట్టేసుకున్నా. మనకు మ్యాటర్ అనేది కొద్దిగా అయితే అయిపోయింది. ఆ తర్వాత మనకు మన లక్ష్మిని అనేది నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా. దీన్ని కూడా కొంచెం చిన్నగా చేస్తున్నా. ఈ విధంగా
కొంచెం పైకి అనేది జరుపుకుంటున్నా ఫ్రెండ్స్. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. అడ్జస్ట్మెంట్ ద్వారానే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా మంచిగా అనేది వస్తుంది. ఆ తర్వాత వివాహము విశాల్ అనేది నేను ఇక్కడైతే కిందలో ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఇదే విధంగా ఇచ్చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ వేలో చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసేసుకున్న ఆ తర్వాత మనకు కిందలో మన వరుని స్వగృహము ఏదనేది మనకు వస్తుంది కాబట్టి దాన్ని అయితే కొంచెం చిన్నగా చేసుకుంటున్నాం. ఈ విధంగా వస్తుంది కదా, మీరు చూసేసుకోండి. నేనైతే సపోజ్గా తీసుకున్నా ఫ్రెండ్స్. దయచేసి ఈ నంబర్లు ఇస్తున్నా కదా, వీటికి అయితే ఫోన్ చేయకండి ఫ్రెండ్స్. ఇవైతే నా నంబర్లు కావు. ఈ విధంగా అనేది నేను ఇస్తున్నా. దీనికైతే నేను కొంచెం హైట్లో గ్యాప్ ఉంది కాబట్టి నేను హైట్ గ్యాప్ అనేది తగ్గిస్తున్నా. ఈ విధంగా ఓకే, పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. నేనైతే ఇక్కడ దీని కిందలో ఈ విధంగా పెట్టేసుకుంటున్నా. ఆ తర్వాత మనకు మ్యాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు మెయిన్ మ్యాటర్ అనేది రావడం జరుగుతుంది. మన పెళ్ళి గురించి మ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా. మరీ చిన్నగా అనిపిస్తుంది నాకు. ఒక 4 లైన్లు వచ్చినా పర్వాలేదు, కానీ నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా. కొంచెం అక్షరాలు పెద్దగా ఉండాలి. 4 లైన్లు వచ్చినా కానీ, ఇంకా ఎక్స్ట్రా 4 లైన్లు వచ్చినా కానీ పర్వాలేదు. ఈ విధంగా నేనైతే కొంచెం చిన్నగా చేసుకుంటున్నా. ఈ విధంగా దీన్ని కూడా గ్యాప్ అనేది తగ్గిస్తున్నా. దీనికైతే కొంచెం 14 అనేది 14 చేస్తున్నా ఫౌంట్ సైజ్ అనేది. ఈ విధంగా దీని గ్యాప్ సైజ్ అనేది ఈ విధంగా తగ్గించుకుంటున్నా. వేద మంత్రాలు అనేది పట్టడం లేదు. వేద మంత్రాలని కింద చేస్తున్నాం. ఇక్కడ నూతన వధూవరులు ఓకే, పర్వాలేదు, ఏం కాదు. ఏకమవుతున్న కింద జరుపుకుంటున్నా నూతన వధూవరులు. ఈ విధంగా అయితే ఆశీర్వదించుకోవాలని మనది. ఈ విధంగా అయితే నేను చేసుకున్న తర్వాత కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీని ఫేస్నెస్ అనేది మనకు హైట్లో మనకు గ్యాప్ బాగుంటే బాగుండదు. అందుకోసం నేను కొంచెం ఈ విధంగా చేసుకుంటున్నా. చూడండి, కొంచెం లుకింగ్ వచ్చింది మనకు. అదేవిధంగా ఇప్పుడు మనం కింద అయితే ఈ మనకు కళ్యాణ వేదిక ఉంటుంది కదా, అదైతే నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నా. అదేవిధంగా రిసెప్షన్ అయితే రిసెప్షన్ లేదా విందు వివాహానంతరము అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే నేను ఇక్కడ పెట్టేసుకోవడం జరుగుతుంది. దీనికి కరెక్ట్గా ఉందో లేదో కొద్దిగా అయితే చూసేసుకోండి. లైట్గా అనేది నేను పెంచేసుకుంటున్నా. ఈ విధంగా మనకు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకు అవుట్పుట్ అనేది మంచిగా కనబడడం జరుగుతుంది. ఈ విధంగా కొంచెం లైట్గా కింద ఓకే.
ఈ విధంగా అయితే నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. అందులో అయితే నేను ఈ కలశం బొమ్మ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటున్నా. ఇదైతే కొద్దిగా పైకి అయింది, దీన్ని కిందకి చేసుకుంటున్నా ఈ విధంగా. ఓకే, దీన్ని అయితే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడ ఆహ్వానించువారు అనేది రావడం జరుగుతుంది. ఈ ఆహ్వానించువారు అనేది నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా. కొంచెం చిన్నగా అనేది చేసుకుంటున్నా, మరీ పెద్దగా ఉంది కాబట్టి ఈ విధంగా అనేది నేను ఇక్కడ సెంటర్లో అనేది పెట్టేసుకుంటున్నా. దీన్ని కూడా కొంచెం హైట్ది నేను అడ్జస్ట్మెంట్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం బాగుంది, నాట్ బ్యాడ్. ఆ తర్వాత వీళ్ళ పేర్లు ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా నేనైతే ఇచ్చేస్తున్నా. దీన్నైతే నేను కింద పెట్టి దీనైతే సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. ఈ విధంగా పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ వేలో కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనకు ఇది కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నా నేను. దీని సైజ్ అనేది 16 ఉంది కదా, 17కి పెంచేసుకుంటుంది. కొంచెం లైట్గా మనకు అక్షరాలు అనేది పెద్దగా కనబడడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అయిపోయింది. ఆ తర్వాత మనకు కింద బంధుమిత్రుల అభినందనలతో అనేది ఉంటుంది కదా, అదైతే ఇక్కడ రాసేసుకోండి. నేనైతే రాసేసుకొని మీకు చూపెడతాను. ఈ విధంగా మరియు సమస్త బంధుమిత్రుల అభినందనలతో అనేది రాసేసుకున్నా. ఈ విధంగా మనం సింపుల్ వేలో ఈ విధంగా కలర్ఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.